వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు రుచికరమైన వంటకాల్ని మంచి మంచి చిట్కాల్ని మీకు పరిచయం చేసే అభిరుచిలో ఈ రోజు వంటకాలు ఏంటో చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ప్రతిరోజు ఈ సెగ్మెంట్ లో మీరు కోరుకున్న వంటకాల్ని మా షెఫ్స్ చేసి చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఎవరు ఏ వంటకం కోరుకున్నారో చూద్దాం. హలో రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంటకం కోరుకుంటున్నారో చూద్దాం. ఓకే అండి. శిరీష గారు ఫ్రమ్ హైదరాబాద్ రాశారండి, కాజు బటర్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలని అడుగుతున్నారు. కాంబినేషన్ లోనే టేస్ట్ తెలిసిపోతుందండి. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చా ఇది? పన్నీర్ బటర్ మసాలా అందరికి తెలుసండి. సో కానీ ఇక్కడ కాజు బటర్ పన్నీర్ ఇది కొంచెం మనం చేయడం కూడా కొంచెం డిఫరెంట్ వేలో చేస్తున్నాం. సో చాలా టేస్ట్ వైజ్ వస్తే చాలా బాగుంది. సో కాజు కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అవునండి. మరి డిఫరెంట్ రెసిపీ కాజు బటర్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేయండి. కాజు బటర్ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 50 గ్రాములు, పన్నీర్ తురుము 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేథి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి కాజు బటర్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలి చూస్తున్నానండి. సో ముందుగా మనం కాజు వేయించుకోవాలి. ఓకే. ఓకే, వెన్న అలాగే కొద్దిగా నూనె కూడా అండి. ఓకే. అంటే బటర్ ఒక్క దాంట్లో కాజు వేస్తే సరిపోదా? ఆయిల్ కూడా ఎందుకు వేసారు? అంటే ఈ రెండిట్లో చేస్తే మనకి బాగా వస్తుంది. అలాగే అంటే బటర్ ఒకటే వేస్తే కొంచెం తొందరగా స్మోకీ ఇదిగా వస్తుందండి. సో అందుకోసం కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం. ఓకే, దాన్ని చల్లార్చడానికి. ఓకే. ఓకే, దీంట్లో ముందుగా కాజు. సో కొంచెం దూరగా వేయించుకోవాలి. ఓకే. కాజు వేగడానికి టైం పడుతుందంటారా? తొందరగానే అయిపోతుందండి. ఓకే. ఓకే, కలర్ వచ్చేసింది కూడా. సో దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మనం కొంచెం ఉల్లిపాయ వేగాలండి. అవును, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆ పచ్చిదనం అంతా పోయేదాకా వేగాల్సిందే. అవునండి. ఇది కొంచెం టైం పడుతుందా అండి? అవునండి. మరి ఇది వేగేలోగా ఒక చిట్కా చూస్తామండి మేము. తప్పకుండా. ఇప్పుడు మీకోసం చిట్కా. వంటగది అల్మారాల్లో చీమలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా ఉప్పు నీటిని అల్మారాల్లో చల్లితే చీమలు రాకుండా ఉంటాయి. మంచి చిట్కా చూసారు కదా. రాజుగారు అయిపోయిందా అండి వేయించడం? ఓకే, తర్వాత ఏం చేయాలి? సో ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, అలాగే పసుపు, కొద్దిగా ధనియాల పొడి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసి సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమాటో పేస్ట్ అండి. ఇది ఉడికించి పేస్ట్ చేసాం. ఇంకేం వేయలేదు, ఓన్లీ పేస్ట్. అవునండి. కొంచెంసేపు ఉడికించాలా అండి టొమాటో వేసాక? కొద్దిగా అండి, అంటే ఆల్రెడీ మనం ముందుగానే ఉడికించాం కదా. సో ఎక్కువగా టైం ఏం తీసుకోండి. ఓకే. జనరల్ గా పన్నీర్ బటర్ మసాలా అనే ఐటమ్ ని మనం రైస్ ఐటమ్ లో తీసుకుంటాం, నాన్స్ లో, చపాతీలు, ఎందులోకైనా తీసుకుంటాం. ఇప్పుడు ఇది కూడా అలాగే యూజ్ చేయొచ్చా అండి? ఇది కూడా వాటన్నిటిలోకి తీసుకొచ్చాం. ఓకే అండి. ఇది కాస్త దగ్గర పడుతుంది కదా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్, ఇక్కడ పన్నీర్ తురిమి వేసుకుంటున్నాం. ఇది కూడా మన గ్రేవీలో కలిసిపోతుంది. ఓకే. క్యూబ్స్ గా ఎందుకు వేయట్లేదు అంటారు? సో ఇక్కడ పన్నీర్ బదులుగా మనం కాజు వేస్తున్నాం అండి. అవి మనకు పీసెస్ లో తగులుతూ ఉంటాయి. ఓకే. ఓకే. సో ముందుగా వేయించుకున్న కాజు. సో పన్నీర్ టేస్ట్ కోసం తురిమేసి వేస్తున్నాం. అవునండి, అలా గ్రేవీలో మొత్తంగా కలిసిపోతుంది. సో దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని
కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఓకే, అన్నీ ఆల్రెడీ ఉడికించి వేయించి పెట్టినవే కాబట్టి కొంచెం అంటే ఆ కాజుకి మనకు కొంచెం మసాలా పట్టేస్తే సరిపోతుంది. బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో దీంట్లో కసూరి మేతి. ఓకే, కసూరి మేతి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ లాస్ట్ లో వేస్తున్నాం కదా. అవునండి. మరి దాని టేస్ట్ ఎలా తెలుస్తుంది అంటారు? అంటే కొంచెం పచ్చిగా ఏమన్నా ఏముండదండి. సో ఇది డ్రైది యూజ్ చేస్తున్నాం కదా మనం. సో డ్రైగానే దొరుకుతుంది మనకు మార్కెట్లో. సో ఎండింగ్ లో వేస్తేనే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకు. ఓకే ఓకే, దగ్గర పడిపోయింది కదా, అయిపోయినట్టే. ఓకే, చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే త్వరగా అయిపోయిందండి. టేస్టీ ఐటమ్. పోలిస్తారా? స్మెల్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుందండి. రెస్టారెంట్ లో తినే ఒక పనీర్ బటర్ మసాలా లాంటి ఐటమ్ స్మెల్ వస్తుంది. ఏంటంటే మనం అడిషనల్ గా కసూరి మేతి వేసాం, తర్వాత ఈ బటర్ స్మెల్ కూడా ఎక్కువగా తెలుస్తుంది. బటర్ స్మెల్ తెలుస్తుంది. ఇలాంటి కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే ఓకే, చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, కాజు బటర్ పన్నీర్ రెడీ. కాజు బటర్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందని ఇప్పుడే అర్థమైపోతుంది. మరి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేయాలంటే దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూసేయండి. కాజు బటర్ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న, నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ తురుము, ముందుగా వేయించిన జీడిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. చివరిగా కసూరి మేతి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాజు బటర్ పన్నీర్ రెడీ. కాజు బటర్ పన్నీర్ టేస్ట్ కి రెడీగా ఉందండి. టేస్ట్ చూసి చెప్తాను. నోట్లో పెట్టుకోగానే బటర్ టేస్ట్ అలా తెలిసిందండి. చాలా బాగుంది. కాజు టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుందండి. అందులో టోటల్ గా కలిసిపోయింది. అవునండి, చాలా బాగుంది. రాజు గారు, శిరీష గారు చాలా మంచి రెసిపీ కోరుకున్నారు. చాలా బాగా వచ్చింది కూడా. మరి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొవ్వొత్తి త్వరగా కరగకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అయ్యి చూడండి. కప్ లో నీళ్లు పోసి అందులో కొవ్వొత్తి వెలిగించండి. త్వరగా కరగకుండా ఉంటుంది. మరి శిరీష గారు, మీరు కోరుకున్న కాజు బటర్ పన్నీర్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంటకాల్ని మా షెఫ్స్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే మాకు ఒక మెయిల్ పంపించండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in.